అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతాం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చింది. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పేతురు యోహానుల చేత అక్కడ ఒక అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించాడు. హల్లెలూయా. జరిగించబడిన పిదప అక్కడ ఉన్నవారు పేతురు యోహాన్ని పిలిచి మీరు యేసు నామమును మాట్లాడకూడదు, బోధించకూడదు అని అక్కడ ఉన్నవారు పేతురు యోహాను ఆజ్ఞాపించగా వారు ప్రత్యుత్తరం ఇస్తున్న సందర్భము మనం చదువు. దానికి పేతురు యోహాను చెప్తున్నారు, కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండుట న్యాయమా అని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ పలుకుచున్నాడు. గమనించండి, ఒక్కొక్కసారి మన జీవితంలో అక్కడ పేతురు యోహానులకు ఎదురైన పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న పెద్దలు చెబుతున్నారు, ఆయన గురించి మాట్లాడవద్దు, ఆయన గురించి బోధించవద్దు. చెడ్డ మాటల ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది దేవుని కార్యాన్ని ఆపడానికి అనేక మందిని వాడుకుంటూ ఉంటాడు. మాట్లాడొద్దు, బోధించొద్దు అన్న చెబుతున్న వారు అక్కడ ఉన్న పెద్దలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా మందిరానికి వెళ్ళొద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పేది కూడా పెద్దోళ్ళే. మరి పెద్దోళ్ళు మాట వినాలని మీరే చెప్తున్నారు గారు వాక్యం. అధికారులు పెద్దలు మేము చెప్తున్నాము, మీరు యేసు నామమున మాట్లాడొద్దు, బోధించొద్దు అని చెప్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఇటువంటి మాటలు మన కుటుంబాల్లోంచి, లోకంలోంచి, పరిస్థితుల్లోంచి ఎదురవుతూ ఉంటాయి. పేతురు యోహానులకు ఎదురైన పరిస్థితులే మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ పేతురు యోహాను చెప్తున్నారు, కన్న వాటిని విన్న వాటిని. చదవమాట, మేము కన్న వాటిని విన్న వాటిని అంటే కన్నులతో చూసిన కార్యములు, హల్లెలూయా, చెవులతో విన్న కార్యములు, వాక్యము. కన్నులతో చూసిన అద్భుతము, చెవులతో విన్న ఆ దేవుని యొక్క మంచి జుంటి తేనె దారల కంటే
మధురమైన దేవుని వాక్యాన్ని మేము ప్రకటించకుండా ఉండుట న్యాయమా? ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మాట చెప్తున్నారు, మేము దేవుని మాట వినాలా? మాట్లాడాలి. దేవుని మాట వినుట కంటే, దేవుడు మాట వినుట కంటే ఈ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అది నువ్వు ఎప్పుడు ఇది పరిచయం చేసుకోవాలి. ఈ లోకంలో పెద్దోళ్ళు ఉన్నవాళ్ళు, అధికారులు అనేవాళ్ళు, పరిస్థితులు, కుటుంబము, సమస్తం ఒక్కొక్కసారి దేవుని విషయంలో మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనల్ని దేవుని దగ్గర నుంచి, భక్తి దగ్గర నుంచి, విశ్వాసం దగ్గర నుంచి దూరం చేస్తా ఉంటాయి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో గమనించాలి, నువ్వు పరిశీలన చేసుకోవాలి, నేను పరిశీలన చేసుకోవాలి. మనకి దేవుడు ఏం చెప్తున్నాడు, మనుషులు ఏం చెప్తున్నారు? మనం దేవుని మాట వినాలా, మనుషుల మాట వినాలా? పేతురు యోహానులకు మనుషులు చెప్తున్నారు, మీరు యేసు నామమున మాట్లాడవద్దు, బోధించవద్దు. దేవుడు చెబుతున్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, బంధకాల చేత కట్టబడిన వారిని విడిపించమని దేవుడు చెబుతున్నాడు. పెద్ద అధికారులు చెబుతున్నారు, ఆయన నామములో మీరు మాట్లాడొద్దు, బోధించదు. ఎవరి మాట వినాలి? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ హృదయంలో ఇటువంటి ప్రశ్న పెట్టాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని? దేవునికి నమ్మకంగా ఉండాలా, లోకంలో బ్రతకాలా? దేవుణ్ణి సంతోష పెట్టాలా, మనుషుల్ని సంతోష పెట్టాలా? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పేతురు యోహానులు పరిశీలించుకున్నారు. మేము దేవుణ్ణి సంతోష పెట్టకుండా మనుషుల్ని సంతోష పెట్టుట న్యాయమా అని అడుగుతున్నారు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఎవరిని సంతోష పెట్టవచ్చు? నువ్వు ఎవరిని సంతోష పెట్టడానికి భక్తి చేస్తున్నావు? ఎవరిని సంతోష పెడతానికి అటు మనుషుల మధ్యలో, ఇటు దేవుడి మధ్యలో, రెండింటి మధ్యలో అటో కడుగు, ఇటో కడుగు, ఇటో కడుగు, అటో కడుగు వేస్తున్నాం. పేతురు యోహానులు చెప్పేస్తున్నారు, నేను దేవుడిని సంతోష పెట్టడం న్యాయమా, మనుషులను సంతోష పెట్టడం న్యాయమా? నువ్వు ఎవరిని సంతోష పెడదాం అనుకుంటున్నావు? మనుషుల్ని, పెద్దలకి, అధికారులకు ధరిస్తే పేతురు యోహానులు ఆ రోజే అయిపోయేవారు. ఈరోజు పేతురు గురించి, యోహాను గారి గురించి చెప్పుకుంటాకే దేవుడు. నువ్వు ఎవరి మాటలో విని, ఎవరినో దృష్టిలో పెట్టుకొని వారి మాట వినాలి కదా, వారికి లోబడాలి కదా, వారికి అవసరాలు ఉంటాయి కదా, వారిని సంతోష పెట్టాలి కదా. ఈ లోకంలో బతికినప్పుడు అందరూ సహాయం కావాలి కదా. దేవుడు అంటే ఇష్టమే, కానీ మరి నలుగురు చెప్పింది కూడా వినాలి కదా. దేవుడు అంటే ఇష్టమే, కానీ నలుగురితో అవసరాలు ఉంటాయి కదా అని ద్వంద్వ వైఖరితో, రెండు మనసులతో, రెండు రకాల ప్రవర్తనలు కలిగి దేవుడిలో కొనసాగినట్లయితే
ఆ దినమా పేతురు యోహానులు ఈ దినాన వారి గురించి పత్రికలు లేవు, వారు అనేక ఆత్మలు రక్షించేవారు కాదు. చెప్పిన పెద్దలకే ప్రశ్నిస్తున్నారు. ఆయన నామంలో మాట్లాడొద్దు, ఆయన నామంలో బోధించవద్దు అని వారికి ప్రశ్నిస్తున్నారు. నీ దేవుని మాట వినాలా, మనుష్యుల మాట వినాలా? ప్రతి పనికిరాని దానికి ప్రశ్నలు వేస్తావే, ప్రతి పనికిరాని దానికి జ్ఞానమును ఉపయోగించి తెలివితేటలుగా మాట్లాడతావే, ప్రతి తప్పుని కప్పుపుచ్చుకోవటానికి అనేక రకాల ప్రశ్నలు వేస్తావే, మరి దేవుని దగ్గరికి వచ్చేపాటికి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? దేవుని విషయముకు వచ్చేపాటికి ఎందుకని మాట్లాడలేకపోతున్నావు? అయా దేవునికి నమ్మకంగా లేకపోతే, దేవునిలో జీవించకపోతే మనం ఎక్కడ ఆశీర్వదించబడతాం? మనం ఎలా దీవించబడతాం అని ఎందుకు అనలేకపోతున్నావు? ఎందుకు మనుష్యులకు ఈ లోకంలో ఉన్న వాటికి బానిసలైపోయి దేవుడిని విడిచిపెట్టి నీకు దేవుడు ఇచ్చే ఘనత ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నావు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాన పేతురు యోహానులు అధికారులు పెద్దలు చెప్పిన మాటలు వినినట్లయితే సువార్త వారి ద్వారా అక్కడే ఆగిపోయేది. వారు దేవుని మాట వినాలా, మీ మాట వినాలా అని ప్రశ్నించి దేవునికి స్థానం ఇచ్చారు కనుకే వారు బైబిల్లో లిఖించబడ్డారు. వారు చెప్పిన మాటలను బట్టి మనం ఇప్పటికీ విశ్వాసంలో ముందుకు కొనసాగించబడుతున్నాం. హల్లెలూయా. నీవు భక్తిలోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను మనుషులు ఆగిపోమన్నారని, వాళ్ళెవరో మేలు చేస్తారని, వీళ్ళెవరో మేలు చేస్తారని నువ్వు ముగించుకున్నట్లయితే నీకంటూ దేవుని దగ్గర స్థానము ఉండదు. పేతురు యోహానులు ఆ దినాన బోధించకుండా, మాట్లాడకుండా ఆగిపోయి ఉంటే దేవుని దగ్గర వారికి స్థానము లేదు. వారు ఎప్పుడైతే దేవునిని ఆగక మహిమపరిచారో దేవుడు వారిని రెట్టింపు దీవెనలతోనూ ఆశీర్వాదంతోనూ దేవుని చేతిలో బలమైన పాత్రగా, పేతురు సంఘము కట్టువాడుగాను, యోహాను యేసు ప్రభు రొమ్మున ఆనుకుని వాడుగాను దేవుడు వారిని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఎవరు చెప్పారని ఆగిపోతున్నారు? ఎవరు చెప్పారని లోబడిపోతున్నాం? ఎవరు చెప్పారని చాలా అనుకుంటున్నాం? గమనించు, నువ్వు మనుషుల్ని సంతోషపెడతావా, దేవుడిని సంతోషపెడతావా? ఈ ఉదయకాల సమయంలో సూటి ప్రశ్న, ఎవరిని సంతోషపెడతావు? నలుగురు కోసం బతుకుతావా, దేవుని కొరకు బ్రతుకుతావా? నలుగురు తిడుతున్నారని, నలుగురు హేళన చేస్తున్నారని, నలుగురితో అవసరాలు ఉన్నాయని వారిని సంతోష పెడతావా? ఈ లోకము కొరకు, నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆ కల్వరి శిలువలో రక్తం కాల్చి ప్రాణం పెట్టి మన పాపాలను క్షమించి
యుగములు దేవునితో పాటు ఉండుటకు సిద్ధపరిచిన దేవుని పక్షాన కావాలి. దేవుడు పెట్టారా? ఒకవేళ వారు అధికారులను పెద్దలను సంతోష పెడితే అంత ప్రయోజనం ఉండేదేమో. నీవు ఈ దినాన్న ఆళ్ళ కొరకు ఏళ్ల కొరకు భక్తి మానేసి, ప్రార్థన మానేసి, విశ్వాసం మానేసి, లోకంలో కలిసిపోయి పెద్దలు కనపడినప్పుడు పెద్దల మాట దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి మాట చెప్తున్నావు, నీకు ఉపయోగకరంగా ఉన్నావు. కానీ ఎంతవరకు తెలుసా? కొంతకాలం వరకే. ఎంతకాలం అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు, లేదా 100 ఏళ్ళు. మా చీఫ్ మినిస్టర్ 120 ఏళ్ళు చక్కగా బతకొచ్చు. ఓకే, 120 ఏళ్ళు ఆరోగ్యాన్ని కాపాడలేదు. ఆ తర్వాత జీవితం నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉంది. యుగ యుగములు దేవునితో సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. మనుషులు సంతోషపెట్టే దేవుని సంతోషపెట్టలేడు. అందుకని దేవుడు అంటాడు, ఒక దాసుడు 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఎవరో ఒకడే ఉంటాడు, ఒకడి కిందే పనిచేస్తాడు. చెప్తారు అక్కడ, నువ్వు సిరికి దేవుడికి దాసుడుగా అయితే డబ్బా లేకపోతే దేవుడా. పౌలుకి ఇదే ప్రశ్న వచ్చింది, డబ్బులా దేవుడా అని. పౌలు అన్నాడు, ఈ లోకము కలిగింది నేను ఏది చెప్పాలి? ఏం తెలుసుకున్నాడు? ఏంటో అశుద్ధం ఎంతగా ఎంచుకున్నాడు. దేవుడిలో బలముగా వాడబడ్డాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రత్యేకమైన స్థానం కలిగిన వాడు. క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడు. హల్లెలూయా. బైబిల్లో భక్తులందరూ దేవుడిని సంతోషపెట్టడానికి ప్రయాసపడ్డారు. వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడు ఏర్పాటు చేశారు. దేవుడు పిల్లారా, ఎవరిని సంతోషపెడదామనుకుంటున్నావు? ఎవరి సంతోషము కొరకు దేవుడిని దూరం చేసుకోవాలనుకుంటున్నావు? దేవుడు పిల్లారా, ఎప్పటికైనాను నువ్వు దేవుడిని సంతోషపెట్టాలి. ఆయన నామమును మాట్లాడొద్దు, బోధించుతున్న వారికి వేసాడు ప్రశ్న. ఏం ప్రియమాలు, దేవుడు మాట అనాలా, నీ మాట అనాలా? దేవుడు మాట అనడం న్యాయమా, నీ మాట వినడం న్యాయమా? వాళ్ళకే అప్పచెప్పాడు ప్రశ్న, చెప్పండి జవాబు అని. చెప్తున్నారు, మేము కన్న వాటిని కనులతో దేవుడు మా జీవితంలో, మా కళ్ళ ముందు అనేక జీవితాల్లో చేసిన అద్భుతాలను ప్రకటించకుండా హల్లెలూయా. విన్న వాటిని దేవుడు సజీవుడుగా ఉన్నప్పుడు బోధించిన బోధన ప్రకటించకుండా, సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము. హల్లెలూయా. మాట చెప్తా, దేవుడిలో నువ్వు ఎప్పుడు ఖచ్చితత్వం పాటిస్తావో ఎప్పుడు నీవి నువ్వు అక్కడ తలూపి ఇక్కడ తలూపి మొదలు పెడతావు, ఆనాడే నువ్వు ఇష్టపడతావు.
మా ఇంట్లో వాళ్ళయ్యా, మా కులపోళ్ళయ్యా, మా పెద్దోళ్ళయ్యా అని నువ్వు అక్కడ తలూపి ఇక్కడ తలూపుతావు. ఆనాడే నువ్వు ఇష్టపడతావు. పర్లేదులే అయ్యా, అది చేస్తా ఇది చేస్తా, పాపాన్ని పెట్టుకుంటా, ఇటు వచ్చి బలలోను చేయాలి, అటు వచ్చి పాపము చేస్తా, ఇటు వచ్చి దేవుళ్ళు, అటు దేవుడి నామాన్ని అవమానపడుతా, రహస్యంగా వచ్చి దేవుడిని ఆరాధిస్తా. ఈ రెండు ఎప్పుడైతే తలకాయ ఊపావో అక్కడే స్టాప్ అయిపోయి ఆలోచించుకొని చెప్తామన్నారా? కంటిన్యూషనే మాట కనబడి మాట కన్న వాటిని కన్న వాటిని ప్రకటించకుండా మేము ఉండలేము. మేము దేవుడి మాట చొప్పున నడవకుండా ఉండలేము. మేము మిమ్మల్ని సంతోష పెట్టలేము. దేవుడిని మాత్రమే సంతోష పెడతామని ఖచ్చితంగా చెప్పారు. హల్లెలూయా. నువ్వు దేవుని విషయంలో ఎప్పుడైతే ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమైన, సమస్యలైనా, శోకమైన ముందుకు కొనసాగుతావు, ఆ దినము నుంచి దేవుని ఆత్మ, దేవుని కృప నీకు తోడుగా ఉంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అక్కడ తలకాయ పెద్దల దగ్గర, ఇక్కడ తలకాయ ఉండడానికి సిద్ధపడి మొదలుపెట్టావు, ఆ రోజే నీ ఆశీర్వాదాలు. ఆ దినాన్నే ప్రార్థన దేవుని సంగీతం. యెహోవా చెవులు మందము కాలేదు. ఆయనకి మంచి, ఆయనకి మనకి మంచి. ఈ పెద్దలు, ఈ తల ఊపుడు, ఈ చేయకూడదు, ఆగమన్నారు, అట్టొద్దన్నారు, ఎట్టొద్దన్నారు అనే పాపాలు అడ్డుగా నిలబడి నీ ప్రార్థన ఏది గెలవాలంటే ఎప్పుడైతే అది తొలగించుకున్నావో ఆ దినమని నీ ప్రార్థన దేవుని ఎవరిని సంతోషపెడుతున్నావు? నీ ప్రార్థన, నీ భక్తి, నీ శనివారాలు, ఆదివారాలు, నీ ఉపవాసం ప్రార్థన, నా ఉపవాసం ప్రార్థన ఎవరిని సంతోషం? ఎవరి కొరకు ప్రకటిస్తున్నావు? ఎవరిని చూపిస్తున్నావు? దేవుణ్ణి మన జీవితంలో చూపించగలిగిన, మన నోట దేవుని వాక్యము పలకగలిగినట్లు, బోధించగలిగినట్లు, మాట్లాడగలిగినట్లయితే నువ్వు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. రాబో దినాల్లో నీకంటూ దేవుని దగ్గర ఒక స్థానం ఉంటుంది. హల్లెలూయా. నీకంటూ దేవుని గ్రంథంలో ఒక పేజీ ఉంటుంది. సంఘంలో నీకంటూ ఒక ఇల్లు ఉంటుంది. సంఘంలో నీకంటూ నీ ద్వారా నలుగురు ఆత్మలు రక్షించబడతారు. నీకంటూ సంఘంలో ఒక సాక్ష్యం కలిగి ఉంటావు. పేతురు గురించి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. మన మధ్యలో పామరుడుగా ఉన్న పేతురు కదా, ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? నీ గురించి కూడా మాట్లాడుకుంటారు జనులు. చదువు లేని వాడి కదా, జ్ఞానం లేని వాడి కదా, పనికి రాని వాడి కదా, మన మధ్యలో ఇలాగ తిరిగిన వాడి కదా. ఏంటి ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు, మారిపోయాడు, మార్చబడ్డాడు, విలువ కలిగిన జీవితం బ్రతుకుతున్నాడని అనేకులు నీ గురించి నా గురించి మాట్లాడుకునేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని మాట, దేవుని సంతోషం, మనుషులను సంతోష పెడితే నువ్వు సంపాదించుకోవాల్సినవి కాదంటే దేవుని దగ్గర మాత్రమే ఇస్తాను.
పేతురు యోహానులు మనుషులను సంతోషపెట్టారు. అక్కడ ఉండేవాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించారు. ఆ ఊరోళ్ళు కదా, ఎనాలి కదా కూడా నేను ఆలోచించాను. మనుషులను సంతోషపెట్టడం, దేవుణ్ణి సంతోషపెట్టడం న్యాయమైన ఉదయకాల్సిన పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుని మోకరించింది. చిన్న ప్రార్థన. ఆ దినమున పేతురు యోహానులు అక్కడ ఉన్నవారు వేసిన ప్రశ్న దేవుడు నీకేస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి సంతోషపెడతావా, మనుషుల్ని సంతోషపెడతావా? ఏది న్యాయం అనిపిస్తుందా నీ దృష్టికి? పేతురు యోహానుల దృష్టికి మేము కన్న వాటిని విన్న వాటిని ప్రకటించకుండా మాట్లాడకుండా మేము ఉండలేము అని చెప్పారు. నీవు దేవుని కొరకు బ్రతకటం సంతోషమా, లోకంలో ఉన్న వాటి కొరకు బ్రతకటం సంతోషమా? పరిశీలన చేసుకో. నీ మనస్సాక్షి నీకు ఏం చెప్తుందో, దేవుని వాక్యము నీకు ఏం చెప్తుందో పరిశీలన చేసుకున్నట్లయితే గడిచిన నెలలందరూ నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా బ్రతికేస్తాను. 2025 ముగింపు నెలలోకి వచ్చేస్తున్నాం. కొద్ది నెలలో దేవుడిచ్చిన ఆయుష్, ఆరోగ్యం ఎవరిని సంతోషపెడుతున్నావు? నీ శరీరము ద్వారా దేన్ని సంతోషపెడుతున్నావు? ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నావు? పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకొని ఎవరిని సంతోషపెడతావో నీ ఇష్టం. కానీ పేతురు యోహానులు మేము దేవుణ్ణి సంతోషపెట్టకుండా ఉండలేము అని చెప్పారు. దేవుడు గొప్ప మేలు ఆ జీవితాల్లో దేవుని చేతిలో బలమైన పాత్రలుగాను దేవుడు వాడుకున్నాడు. నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నావు? నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఏ ఉద్దేశించి భక్తిని పాటు చేసుకున్నావు? దేని కొరకు దేవుణ్ణి విడిచిపెట్టావో పరిశీలన చేసుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రక్షకుడు, ఆయన మేము మనుషులను సంతోషపెట్టము. ఆయన మేము నిలిచినాము. రైతు మమ్మల్ని క్షమించు. నిన్ను సంతోషపెట్టు పేతురు యోహానులు ఏ రీతిలో నిలబడ్డాను, మేము కూడా ఆ రీతిలో నిలబడినట్టు బలపరచమని అటు విశ్వాసం, ఆత్మపూర్ణత మాకు దయచేయండి. రోజుకు దేవుడిని దీవించి ఆశీర్వదించి మా ప్రభువును రక్షకుడును యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. కలిసి నిలబడతాం. పరలోకమున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకు ఎవరైతే దేవుణ్ణి సంతోషపెట్టుతున్నారో అటు బిడ్డలకు దేవుడు సదాకాలం తోడే ఉండి వాడుకొని వారి ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకున్నగాక. నేను ఎక్కువ ఉంటాను. వచ్చే వారం